హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈరోజు అప్డేట్స్ అయితే మనకి చాలా లొకేషన్స్ నుంచి మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే వచ్చాయి కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఎలా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో మనం ఫస్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి ఫీమేల్ టెలికాలర్స్ అండ్ అలాగే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ వన్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ కింద మనకి జాబ్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకి జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఉందండి. మీకు లొకేషన్ ఇది ఎక్కడ కాదు, తిలక్ రోడ్, రాజమండ్రి అనమాట. 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనకి నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ సిద్ధి వినాయక్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఏ ఫీల్డ్కి సంబంధించింది అంటే టెక్నీషియన్స్ సైడ్ అనమాట. మీరు ఈ టెక్నీషియన్స్ వర్క్ అనేది మీరు ఏ కంపెనీలో చేయాలి అంటే కంపెనీ నేమ్ ఇదేనండి, బట్ మనకి ఈ కంపెనీకి కొన్ని కంపెనీస్ అయితే లింకప్ అయి ఉన్నాయి. సో దాని ద్వారా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మరి వర్క్ చేయాల్సినటువంటి కంపెనీస్ లింక్స్ ఏంటి అంటే కనుక జీవిఎస్, ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే రెస్క్యూ, వన్ అసిస్ట్, రిలయన్స్ ఈ ఇంటర్లింక్ ఉన్నటువంటి ఈ కంపెనీస్లో మీరు టెక్నీషియన్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ టెక్నీషియన్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు మనకి లొకేషన్స్ అనేవి మనకి అలొకేట్ చేస్తారు కదండి. సో ఏ లొకేషన్స్ మీకు అలొకేట్ చేస్తారో అనేది అయితే చూసుకున్నట్లయితే మనకి భీమవరం, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అమలాపురం, జగ్గంపేట, మండపేట. మరి మీకు ట్రైనింగ్ ఆల్రెడీ ఫ్రెషర్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలాగే మీకు టూల్ కిట్ అనేది కంపెనీయే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. కాకపోతే మీ దగ్గర ఉండాల్సింది రెండే రెండు అనమాట. ఒకటి స్మార్ట్ ఫోన్ అండ్ అలాగే బైక్ అయితే కంపల్సరీగా ఉండాలి. దానికి మీకు లైసెన్స్ కూడా మ్యాండేటరీగా ఉండాలి, ఓకేనా. మరి మీ యొక్క టెక్నీషియన్స్ సంబంధించి మీరు ఏ వర్క్ చేయాలి ఏంటి అంటే రిపేర్ అండ్ అలాగే ఇన్స్టాలేషన్ అనేటువంటి ఈ వర్క్ మనం టీవీ మీద అండ్ అలాగే గీజర్, వాషింగ్ మిషన్ పైన అయితే మీరు చేయాల్సి ఉంటుంది. వర్క్ అనేది నేను ఏవైతే చెప్పానో ఆ యొక్క లొకేషన్స్లో మీకు బుక్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు మీరు కంపెనీ వాళ్ళు మీకు ఆ ట్రావెల్ అలౌన్స్ ఇస్తారు అండ్ అలాగే మీకు అదర్ ఎక్స్పెన్సివ్కి సంబంధించిన మనీ కూడా మీకు వాళ్ళే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ మీకు దీనికి సంబంధించిన శాలరీ ఎంత అంటే 15K ఉంటుందండి. 15K నుంచి 25K. ఎవరైతే స్టార్టింగ్ ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళు 15K ఇస్తారో, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 25+ ఇస్తారనమాట. మరి ఇది లొకేషన్ ఎక్కడ ఏంటి అంటే జేఎన్ రోడ్, రాజమండ్రి అనమాట. మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తాను. ఆ 2 కాంటాక్ట్ నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి వచ్చి మంతాజ్ మీడియాస్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ వీడియో ఎడిటర్ అండ్ అలాగే కాంటెంట్ రైటింగ్ ఇంటర్న్స్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారండి. ఇది లొకేషన్ ఎక్కడ కాదు, వైజాగ్ అనమాట. ఏంటంటే మనకి ఇది ఓన్లీ మెయిల్కి మాత్రమే వీళ్ళు మీ యొక్క సివిని అయితే సెండ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి చింతా కన్సల్టెంట్స్ ఎల్ఎల్పి అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు టెలికాలర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎంట్రీ అండ్ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 12K ఉంటుంది. ఇది లొకేషన్ బొమ్మూరు నగర్, రాజమండ్రి అండి, నియర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట, ఓకేనా. కాంటాక్ట్ నెంబర్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి విశ్వాట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పి అనేటువంటి ఈ కంపెనీలో ఆఫీస్ స్టాఫ్ కింద మీకు ఎక్స్పీరియన్స్ 2 years అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. మీకు 12K శాలరీతో మీ జాబ్ అయితే ఇస్తున్నారు. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అదే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే కంపెనీ నుంచి మనకు వర్కర్ కింద కూడా వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారు. 10K అనమాట. దీనికి ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి, బట్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ప్రణవ్ డెవలపర్స్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి 2 జాబ్ పోస్టులు అండి. ఒకటి టెలికాలర్, నెక్స్ట్ వన్ జనరల్ మేనేజర్ అనమాట. టెలికాలర్కి ఇంటర్ లేదా యూజీ ఎనీ డిగ్రీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్, అది కూడా ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే అయి ఉండాలన్నమాట. మరి మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే రాజమండ్రినండి, ఆపోజిట్ స్మార్ట్ బజార్, పాత సోమాలమ్మ గుడి అనమాట. అడ్రస్ వచ్చి మీకు శాలరీ ఎంత అంటే 10K నుంచి 15K వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జనరల్ మేనేజర్ కదండి. సో ఈ జనరల్ మేనేజర్కి మీకు ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే అనమాట. మీకు 30K శాలరీ ఉంటుంది. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి ఫ్యూజన్ హై ఎంట్రీ వాళ్ళు అయితే మనకి
చాలా పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 1 బై 1 చెప్తాను, వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి. మీకు లెంతీగా అనిపిస్తే కనుక 1.5 స్పీడ్ లిమిట్లో పెట్టుకుని వీడియో అనేది వాచ్ చేయండి. కొంచెం స్పీడ్గా రన్ అవుతుంది. ఓకేనా, నేను స్లోగా చెప్తాను అనిపించుకుంటే. ఉన్నటువంటి జాబ్ పోస్టులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ క్యాషియర్ అండి. ఈ క్యాషియర్కి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు అనమాట. బట్ మీకు టాలీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఎవరికి యొక్క మేల్ కేటగిరీస్కి మాత్రమే. ఓకేనా, అండ్ మీకు లొకేషన్ వచ్చేసి ఇది మనకి తిరుమలగిరి, కానాజీగూడ అండ్ ఆర్సీపురం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేశారు కాబట్టి మెయిల్ ఐడి కూడా యాడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ అలాగే సెకండ్ పోస్ట్ వచ్చి సేల్స్ కన్సల్టెంట్ కింద ఫ్రెషర్స్ని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా, అండ్ అలాగే మీకు శాలరీ అనేది 15K నుంచి 30K వరకు ఉంటుంది. అండ్ అలాగే ట్రావెల్ అలౌన్స్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అలాగే మనకి లొకేషన్ ఇది ఎక్కడ అంటే ఆర్సీపురం అండ్ అలాగే భవనపల్లి అనమాట. థర్డ్ పోస్ట్ వచ్చి ట్రైనీ కోఆర్డినేటర్ కింద ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పర్లేదు. శాలరీ మీకు 15K నుంచి 18K వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. లొకేషన్ భవనపల్లి, ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది, ట్రైనింగ్ కోఆర్డినేటర్ కింద. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అకౌంటెంట్స్ అండ్ అలాగే అడ్మిన్ పోస్ట్కి అయితే మీకు ఎక్స్పీరియన్స్ 3 to 6 years ఉండాలి. ఇందులో టాలీలో ఉండాలన్నమాట. లొకేషన్ ఇది మాదాపూర్ అండి. ఓకేనా, లాస్ట్ వన్ వచ్చి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కింద అండ్ అలాగే సర్వీస్ కింద మనకి ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఒక 3 years 2 years 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయినా పర్లేదు. ఓకేనా, అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఆర్సీపురం, కానాజీగూడ అనమాట. ఓకేనా, సో ఇదండి మనకి హైంట్రీ నుంచి జాబ్ అప్డేట్స్ అయితే. ఓకేనా, నెక్స్ట్ కంపెనీ మనకి కోకోకోలా కంపెనీ నుంచి మనకి సూపర్వైజర్ పోస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీ పీజీ ఎనీ డిగ్రీ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్ అనమాట. ఓన్లీ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు లొకేషన్ వచ్చేసి అజ్మాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి విఎంఆర్ టెక్నాలజీస్ వాళ్ళు టెలికాలర్ కింద అయితే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ అనేది 10K నుంచి 15K వరకు ఉంటుంది. లొకేషన్ శ్రీహరినగర్, షైన్ హాస్పిటల్, నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి శ్రవంతి రెసిడెన్స్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ అయితే ఓన్లీ మేల్ కేటగిరీస్కి, అది కూడా ఫ్రెషర్స్కి మాత్రమే వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారనమాట. ఏజ్ మీకు 45 to 60 years మధ్యలో ఉండాలి. లొకేషన్ నెల్లూరు అండి. మనకి శాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. కాంటాక్ట్ నెంబర్ అయితే కింద యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కంపెనీ మనకి శర్మ స్వీట్స్ అనేటువంటి ఈ షాప్ వాళ్ళు, ఆ యొక్క షాప్లో క్యాషియర్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ జాబ్ అయితే అదనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్ మీద మీకు క్యాషియర్ కింద జాబ్ అయితే ఇస్తున్నారు. శాలరీ 16K నుంచి 18K వరకు ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓన్లీ జెండర్ వచ్చి ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే. లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి జిఎంఆర్ సొల్యూషన్స్ వాళ్ళు సూపర్వైజర్ కింద డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ని విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ ఫీల్డ్లో వాళ్ళకి తాడేపల్లిగూడెంలో జాబ్ అయితే ఇస్తున్నారండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ జాబ్ వచ్చి మనకి బిల్లింగ్ ఆపరేటర్ కింద ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ని విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు మనకి విజయవాడలో జాబ్ అయితే ఇస్తున్నారు. మీకు శాలరీ అనేది 14K నుంచి 15K వరకు ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కంపెనీ చూసినట్లయితే మనకు ఫోర్స్రాక్ బిల్డింగ్ సర్వీసెస్ వాళ్ళు బిల్లింగ్ ఆపరేటర్ కింద ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ కానీ ఫీమేల్ కానీ వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ మాత్రం 1 to 2 years అయితే మ్యాండేటరీగా ఉండాలి. శాలరీ మీకు 10K నుంచి 12K వరకు ఉంటుందండి. లొకేషన్ చార్మినార్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి నైరా సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ కింద ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ని విత్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ ఇది విజయవాడ అనమాట. మీకు శాలరీ అనేది 15K నుంచి 25K వరకు ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద యాడ్ చేస్తానండి. నెక్స్ట్ కంపెనీ మనకి ఎంఎన్సీ లైఫ్ స్టైల్ వాళ్ళు అయితే కంప్యూటర్ ఆపరేటర్ కింద బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని ఎనీ యూజీ డిగ్రీ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళని
వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు శాలరీ అనేది 12K ఉంటుంది. లొకేషన్ పెందుర్తి, వైజాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి రవి ఐరన్ అండ్ స్టీల్ ట్రేడర్స్ అకౌంటెంట్ కింద మేల్ కేటగిరీస్ని వాళ్ళకి 20K అంటే 20,000 శాలరీతో మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. ఎలిజిబిలిటీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. ఓకేనా. శాలరీ మీకు 20,000 ఉంటుంది. లొకేషన్ వైజాగ్. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి 2+ ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద ఇంటర్ కానీ ఎనీ యూజీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారండి. మరి మీకు ఎక్స్పీరియన్స్ అయితే 1 to 2 years అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. మీ శాలరీ అనేది 12K నుంచి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. మరి లొకేషన్ ఎక్కడ అంటే వెస్ట్ గోదావరి నిడదవోలు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే మనకి శ్రీ ప్రసన్న అంపీర్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ కింద ఎనీ డిగ్రీ చేసినటువంటి ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఆ ఫ్రెషర్స్కి అయితే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి లొకేషన్ అయితే వైజాగ్ అనమాట. వైజాగ్ వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లాస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫెడెక్స్ షిప్ సైట్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ కింద మీకు 15K శాలరీతో మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. 15K అనేది ఎవరైనా తక్కువ అనుకుంటే కనుక మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు తర్వాత శాలరీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుందని చెప్పి కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ ఉంటే సరిపోతాయండి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. బట్ ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఈ జాబ్ అప్డేట్కి అయితే. ఓకేనా. మరి లొకేషన్ ఇది ఎక్కడ అంటే గుంటూరు లొకేషన్ అని. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఐ హోప్ మీ అందరికీ యూజ్ ఉంటాయని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్స్ కలుద్దామండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను ఏవైతే కొన్ని అప్డేట్స్ అయితే షేర్ చేయలేదో అవి నేను వీడియో అప్లోడ్ అయిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. కొంచెం అలర్ట్గా ఉండి అవి కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.